ఆ ప్లేస్లో అయితే తగిలిందనమాట. స్టీరింగ్ గట్టిగా అయితే చెస్ట్కి అయితే తగిలింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ట్రక్ లాగ్స్. సో చాలామంది అయితే మన వెహికల్ యాక్సిడెంట్ అయింది కదా, చాలామంది అడుగుతున్నారు రెడీ అయిందా లేదా అనేసి. సో రెడీ అయితే అవుతుందన్నమాట. ఎందువల్ల అయితే ప్రాసెస్ చాలా రోజులు అయితే అయిపోయింది. మనకి యాక్చువల్గా అయితే షోరూమ్ వాళ్ళు 50 డేస్ అయితే చెప్తున్నారనమాట. సో ఆ 50 డేస్లో సగం అంతా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి, దానికి మళ్ళీ మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటుంది కదా, సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే దాంట్లో డ్రైవింగ్ లైసెన్స్లో ఏం జరిగిందంటే చిన్న మిస్టేక్ అయితే వచ్చిందనమాట. అంటే మావి ఎప్పుడో 2017లో 18లో చేయించినవి హెవీ లైసెన్స్లో. సో ఆన్లైన్లో అయితే చూపిలేదన్నమాట. ఎందుకంటే ఆంధ్రాలో వచ్చేసి వెబ్సైట్ అయితే చేంజ్ చేసినారు. సో దానివల్ల చూపిలేదని చెప్పేసి ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే మనకి డిఎల్ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫాము ఆర్టీఓ ఆఫీస్లో అయితే తీసుకురామని చెప్పినారనమాట. సో అది ఆర్టీఓ ఆఫీస్లోకి పోయేసి ప్రాసెస్ ఒక 3 డేస్ అయితే పట్టింది. అది కూడా తీసుకొచ్చి ఇచ్చాము. అలాగే డ్యామేజ్ సర్టిఫికేట్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, దాన్ని కూడా చేంజ్ చేయించుకోరామన్నారు. మొత్తం అయితే చేంజ్ చేయించుకొని వచ్చామన్నమాట. అంటే లీగల్గానే అయితే ప్రొసీడ్ అయినామన్నమాట. సో ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్ అయినా కూడా రేపు నా పొద్దు మనం ఏదన్నా ముందుకి ప్రొసీడ్ అవ్వడానికి అయితే లీగల్గా అయితే మేమైతే అన్నీ చేసామన్నమాట. సో రెండు అయితే డ్యామేజ్ సర్టిఫికేటు అలాగే మన డిఎల్ ఎక్స్ట్రాక్ట్ అవి రెండు అయితే తీసుకొని వచ్చి ఇచ్చేసాము. సో ఈ వర్క్ అంతా ప్రాసెస్ జరగడానికి మనకి దగ్గర దగ్గర ఒక 40 డేస్ అయితే పట్టింది. వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి అయితే ఒక 5 డేస్ అయితే పట్టిందనమాట. సో మనకి వర్క్ ఆర్డర్ ఇవ్వడానికి టోటల్గా 45 డేస్ అయితే పట్టింది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనమాట, చూడాలి. ఇంకా వర్క్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. సో మనది ఎప్పుడు ఫిబ్రవరి 4th అయితే యాక్సిడెంట్ అయింది. 5th అయితే మనము షోరూంలో అయితే పెట్టామన్నమాట. సో అప్పటి నుంచి అయితే ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత క్యాబిన్ అయితే ఇప్పి పెట్టారు అంతే. సో దాని తర్వాత అయితే వర్క్ ఏమైతే స్టార్ట్ చేయలేదన్నమాట. సో అడ్వాన్స్ పే చేయమని చెప్పారు కానీ 2 lakhs ఇప్పుడు పే చేసామనుకో, వాళ్ళు ఇంకా వర్క్ ఆర్డర్ ఈకోకోకుండా అట్లా ఉన్నిందంటే మనము 15 lakhs అయితే పెట్టలేమన్నమాట. సో 15 lakhs అంతా పెట్టి రెడీ చేయించుకొని లాస్ట్లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి క్యాష్ అనేది డైరెక్ట్గా మనకు వస్తుంది అనమాట. ఒకవేళ మనం 50 lakhs పెట్టి రెడీ చేయించుకుంటే షోరూమ్ వాళ్ళకి కాకోకుండా మనకి అయితే ఇస్తారనమాట ఇన్సూరెన్స్ వాళ్ళు. సో 15 lakhs పెట్టేటట్లు మనం ఉంటే గాన మనం ఇన్సూరెన్స్లు ఎందుకు చేయించుకోవాలి చెప్పండి. సో అందువల్ల అయితే మేమైతే అలాగే వదిలేసామన్నమాట. సో వీళ్ళు షోరూమ్ వాళ్ళు అయితే ఈ కొన్ని స్పేర్ పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఆర్డర్ అయితే చేసి తెప్పించేశారనమాట షోరూమ్కి. సో అవైతే రెడీగా ఉన్నాయి. మనము కొద్దిగా ఇప్పుడైతే వర్క్ ఆర్డర్ అయితే ఇచ్చారనమాట 45 డేస్ తర్వాత. సో 45 డేస్ తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి అడ్వాన్స్ అయితే కొద్దిగా పే చేయమన్నారు. అడ్వాన్స్ కూడా అయితే పే చేసేసాము. ఇంకా 10 to 15 డేస్ అయితే టోటల్ ఒక 60 డేస్ అయితే పడుతుంది అనేసి అని చెప్పారు. చూద్దాం ఎన్ని రోజులకి వస్తుందో ఏమో అయితే సరిగ్గా అయితే తెలియదు అనమాట, ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. సో అందులోనూ ఇప్పుడు ఉగాది అయితే వస్తుందన్నమాట. ఉగాదికి 2-3 డేస్ అయితే వర్క్ అయితే జరగదు. చూద్దాం, తొందరగా వస్తే ఒక కాశ్మీర్ ట్రిప్ అన్న, ఈసారి లడాక్ అయితే ట్రిప్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. సో అన్నీ అనుకున్నట్టయితే జరగవు అనమాట. సో ఏమనుకోకుండా బండి వచ్చిన తర్వాత మనకి మనసుకి ఏమనిపిస్తే అది అయితే చేసేద్దాము. సో ఇదనమాట వర్క్ అయితే ఇంతవరకు వచ్చింది ఏమనేసి చాలా వరకు అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను గాయస్. సో పొలాలకి అయితే నీళ్ళు అయితే పడుతున్నాం అనమాట. బండి రెడీ అవ్వడానికి అయితే కొద్దిగా టైం పడుతుందని చేసి అన్నారు కదా. నాకైతే వేరే బండ్లకి అయితే పోవడానికి ఇష్టం లేదనమాట. సో మన బండ్లే ఉన్నాయి కానీ ఎందుకులే అనేసి ప్రశాంతంగా ఉన్నాము. బండి వచ్చినాక మళ్ళీ ఎట్లో బాధడే బాధ అనమాట, డే అండ్ నైట్. అందువల్ల అయితే రిలీఫ్గా అయితే చెట్లకైతే నీళ్ళు పడుతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి సంపంగి చెట్లు, అంటే సంపంగి పూలు ఉంటాయి కదా, సో ఆ చెట్లు అయితే వేసాము. ఆ పక్క అయితే చెండుమల్లి పూలు చామంతులు అయితే వేసామన్నమాట. సో ఇంకా గడ్డి కూడా వేసాము, ఆ పక్క గడ్డి ఆవులకి మేత. సో అట్లా నడుస్తుందన్నమాట, ఎందుకంటే టైంపాస్ అవుతుంది. ఇంకోటి ఏమంటే మెయిన్గా చెప్పాల్సింది ఏమంటే ఈ ఇన్సూరెన్స్లో యావ చేయించుకుంటే మేలు అనేసి నేనైతే ఒక క్లారిటీ ఇస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికి అయితే బండ్లు ఉండే వాళ్ళు ఎవరన్నా కొత్త ఇన్సూరెన్స్ కమర్షియల్ వెహికల్స్కి చేయించుకోవాలనుకుంటే ఒక నలుగురు దగ్గర అడిగి కనుక్కొని అయితే చేయించండి. సో ఎవరో చెప్పినారు కదా అనేసి ఊరిని అయితే చేయించకపోద్దాను అనమాట. సో మనది అయితే మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పారని చెప్పి చేయించాము. 45 రోజులు అయితే పట్టిందనమాట వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి. సో 45 రోజుల్లో బండే రెడీ అయిపోయేది. సో చాలా వరకు అయితే లేట్ చేశారనమాట. ఇంకోటి ఒకవేళ ఇన్ కేసు బండి యాక్సిడెంట్ అయిందంటే ఇన్సూరెన్స్ వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతారు. అడ్వాన్స్ కట్టుకోకుండా, అంటే మన చేతి నుంచి ఏం కట్టుకోకుండా అడ్వాన్సు రెడీ చేసేటట్లుంటే ఏమన్నా ఇన్సూరెన్స్లు ఉన్నాయా లేదా అనేసి కనుక్కోండి అయితే చేయించండి. ఇప్పుడు ఇన్ కేసు
ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బండ్లు నడిపించడమే కష్టం అనమాట. సో దానిలో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగి మనము షోరూములకి అడ్వాన్సులు కట్టి చేయించుకున్నంత పొజిషన్ అయితే లేదనమాట. సో అందువల్ల అయితే అడ్వాన్స్ లేకోకుండా ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసేటట్లుంటే అట్లాంటి ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఇంకోటి ఏమంటే యాక్సిడెంట్ అయినప్పుడు కొద్దిగా ప్రికాషన్స్ అయితే తీసుకోండి అనమాట సేఫ్టీకి. ఏమంటే ఎగ్జాంపుల్కి మనము సీట్ బెల్ట్ పెట్టుకుంటే చాలా వరకు అయితే కొద్దిగా సేఫ్టీ అయితే ఉంటుందన్నమాట. నా విషయంలో ఏం జరిగిందంటే మన వెహికల్లో యాక్చువల్గా ఏసీ గ్యాస్ అయితే అయిపోయిందనమాట. సో ఏసీ గ్యాస్ అయిపోయిందని చెప్పేసి రైట్ సైడ్ విండో వచ్చేసి బ్లాక్ అయిపోయింది అది. సో దానివల్ల లెఫ్ట్ సైడ్ విండో దించుకున్నాను. సీట్ అయితే కొద్దిగా బ్యాక్ వేసుకొని మన బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది కదా, అది వచ్చేసి కొద్దిగా బెండ్ చేయడం వల్ల నేనైతే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఆ ప్లేస్లో అయితే తగిలిందనమాట. స్టీరింగ్ గట్టిగా అయితే చెస్ట్కి అయితే తగిలింది. సో ఇన్ కేసు ఆ సీట్ వెనక్కి వేసుకోకుండా సీట్ ఫ్రంట్ కొండింటే చాలా వరకు అయితే ఇంపాక్ట్ అయితే తగిలేదనమాట. సో మ్యాక్సిమం అయితే అందరూ సీట్ బెల్ట్లు ఉండేవాళ్ళు సీట్ బెల్ట్లు అయితే పెట్టుకోండి. కొద్దిగా బండిని అయితే సేఫ్టీగా అయితే డ్రైవ్ చేయండి. సో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అదనమాట. కొద్దిగా ఇన్సూరెన్స్ కనుక్కొని అయితే చేయించుకోండి. ఇంకా నీళ్ళైతే ఇక్కడంతా కట్టేసాము, అక్కడైతే కొద్దిగా కట్టాలన్నమాట. వెళ్దాం రండి, చూపిస్తాను. సో ఇవంతా ఇప్పుడు వేస్తే వర్షాకాలానికి మంచిగా అయితే వస్తాయి అన్నమాట పూలు. సో ఇప్పుడు అయితే మోటార్ వచ్చేసి ఇది 8 అవర్స్ రన్ అవుతుంది అనమాట. ముందైతే 6 అవర్స్ అయితే వచ్చేది. సో ఇప్పుడైతే మనకి 8 అవర్స్ అయితే ఇస్తున్నారనమాట వాటరు. పదాం రండి అట్లా చూపిస్తాను. సో ఇవంతా మేము చిన్నప్పుడైతే సన్ఫ్లవరు ఈ పొద్దుతిరుగుడు పూలంతా వేసేవాళ్ళం అనమాట. దానికి పొద్దుతిరుగుడు పూలు ఇట్లంతా వేస్తే మధ్యలో ఒక పందిర్లాగా వేసుకొని నైట్ అంతా కావిలు అయితే ఉండేవాళ్ళము చెట్లకి. సో ఈ మామూలు పిచ్చుకలు అవి ఇవి వస్తుంటాయి కదా నైట్లో, అవంతా రాలిపేసిపోతాయి అని చెప్పేసి పూతని సో కావులు ఉండేవాళ్ళము. అప్పుడు నైట్లో ఇచ్చేవాళ్ళు అనమాట కరెంటు. 1 గంట నుంచి తెల్లారి 4 గంటల వరకు 5 గంటల వరకు అట్లా ఇచ్చేవాళ్ళు. సో అట్లా ఉండేది అనమాట చిన్నప్పుడైతే. ఇంకా చాలా వరకు తెలియదు అనమాట. నన్ను చూస్తే ఎవరన్నా ఈడేం చూడడానికి రిచ్గా ఉన్నాడు, ఇట్లా పనులు అంతే నిజంగానే చేసినాడా అనిపిస్తుంది. కానీ దీనికంటే ఇంకా చాలా కష్టమైన పనులు చేశాము. సో ఇది వచ్చేసి పత్తి చేను అనమాట. చూడండి ప్యూర్ పత్తి. సో ఇది కూడా పీకాలన్నమాట, దగ్గరికి అయితే వచ్చింది. సో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. లారీ అన్న వాళ్ళు అయితే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏసీ ఉండే వాళ్ళు అయితే పర్లేదు, కానీ కొద్దిగా ఏసీ లేకపోతే చాలా కష్టం అనమాట. సో వేడికి అయితే ఉండలేరు. ఇంజన్ వేడికి పైనుంచి వేడి, బాడీ లోపల వేడి. సో ఇప్పుడే ఇంతకుముందే ఇది క్లోజ్ చేసామన్నమాట. సో ఇది కూడా నిండిపోతా వచ్చింది. ఈ పత్తి వేస్ట్ చేయకోకుండా జేబులు పెట్టుకుంటే ఇంట్లో దేనికన్నా పనికొస్తుంది అనమాట, దీపాలు వెలిగించడానికి దానికి. సో ఇదైతే ఫుల్గా అయిపోయింది. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేయాలన్నమాట. సో గాయస్ ఇదంతా నిండిపోయింది అనమాట. ఇప్పుడు ఈ గడ్డ కొట్టుకోవడం ఎట్లా అనేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఎత్తి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసుకొని, ఇట్లా ఉంది కదా, ఇట్లా లూజ్ చేసుకొని దాని తర్వాత ఇట్లా ఎత్తి ఇడేయాలన్నమాట. ఇట్లా దాని తర్వాత ఇట్లా చూడండి, ఇది ఉందా, ఇట్లా క్లోజ్ చేసుకుంటే వేస్తే పాయ్. ఇంతే గాయస్, ఇదే అనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది నేను వ్యవసాయం చేసినానా లేదా అనే దానికి మీకు. సో నీళ్ళు అయితే పట్టేద్దాము మొత్తము. ఇంకోటి ఏమంటే చూసుకుంటా ఉండాలన్నమాట. ఇవి చూసుకోకపోతే గడ్డలన్నీ తెగిపోయేసి మొత్తం మునిగిపోతుంది అనమాట. గడ్డలు మిస్ కాకోకుండా ఉండాలంటే కరెక్ట్గా నీళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అయితే గడ్డ కొట్టేసుకోవాలా. చాలా మంది అయితే వీడియోల కింద యాక్సిడెంట్ అయ్యిండే వీడియో పెట్టాం కదా, ఆ వీడియో కింద అయితే ఎక్కువ రాలేదనమాట. నాకు ఎక్కువ ఏం బ్యాడ్ కామెంట్స్ ఏం రావు. సో మనం బ్యాడ్గా జరిగేంత కూడా ఏం చేయమన్నమాట. ఒక్క కామెంట్ అయితే వచ్చింది. సో యూట్యూబర్లు అందరూ ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే అందరూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేయడం వల్ల అయితే అవుతున్నాయి అనేసి. సో నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసింది లేదనమాట.
సో అవి రోడ్ల మీద మామూలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట, మామూలే. సో మన తప్పు వల్లో, వేరే వాళ్ళ తప్పు వల్లో ఈ రోడ్డు మీద అన్ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగేటివే కదా యాక్సిడెంట్స్ అనేది. సో దానివల్ల అయితే ఒక క్లారిటీ ఇద్దామనేసి నేనైతే ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం గానీ, అట్లాంటి దానికైతే ఎంకరేజ్ చేయననమాట. ఎందుకంటే మనం ఎప్పుడూ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అయితే కరెక్ట్‌గా అయితే పెంచినారనమాట మమ్మల్ని. సో ఎప్పుడు కూడా ఏ తప్పు కూడా చేయలేదు. సో చేయకూడదనేసి అనుకున్నాము. ఇంకెప్పుడు కూడా చేయం కూడా. సో అందువల్ల అయితే కొంతమందికి క్లారిటీ ఇద్దామని చెప్పేసి, ఎవరో వీడియోల కింద కమెంట్ చేసేది పోయి నా వీడియోల కింద అయితే కమెంట్స్ అయితే చేయకండి. సో నేనైతే స్ట్రిక్ట్‌గా అయితేనే వార్నింగ్ ఇస్తాను. ఎంతకైనా నేను మంచోళ్ళకి మంచోడిని, చెడ్డోళ్ళకి చెడ్డోడిననమాట. మీరు మంచిగా కమెంట్ పెడితే నేను మంచిగా రిప్లై ఇస్తాను. లేదు అది ఇది అన్నారంటే నేను దానికన్నా అంతకు మించి కమెంట్ అయితే పెడతాననమాట. సో ఆ విషయంలో అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరు ఈ బెట్టింగు యాప్స్‌ని ప్రమోషన్ చేసే వాళ్ళని, అలాగే ఆడే వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయకండి. అట్లా వాళ్ళకి దూరం కూడా ఉండండి. మీరే అయితే సేవ్ అవుతారు. సో అదనమాట. గమ్మున ఏదో కష్టం చేసుకొని బతకండి అంతేగాని ఇప్పుడు కష్టపడిండేది ఏం మిగలడం లేదనమాట. సో అట్లాంటిది ఎవడో వచ్చి ఇట్లా ఆ లింక్ నొక్కితే, ఈ లింక్ నొక్కితే అన్ని లక్షలు వస్తాయంటే నమ్మకండి. సో ఏదో కష్టపడి ఏదో ఒకటి చేసుకుంటే మంచిదనేసి నేనైతే ఇది చెప్పాలైతే అనుకుంటున్నాననమాట. సో ఇంకోటేమంటే మన కష్టాల్లో ఎవరు రారనమాట. సో మనమే చూసుకోవాలా. ఇంకోటి ఎవరన్నా వెహికల్ తీసుకోవాలా అది ఇది అనుకుంటే ఒక 50,00,000 బండి అనుకోండి, ఒక 15,00,000 పెట్టుకోండి. ఒక 50,00,000 బండికి ఒక 15,00,000 పెట్టుకొని, ఒక 5,00,000 డౌన్ పేమెంట్, ఒక 5,00,000 బాడీకి, ఇంకొక 5,00,000 అయితే సేఫ్టీకి అయితే పెట్టుకోండనమాట. ఇంకోటి బండ్లయితే ఎక్కువగా కొనకండి. బండ్లు కొనడం వల్ల ఏం లాభం లేదనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ డే లాస్ట్‌కి మీరు లాస్ అయిపోతారు. ఇన్‌కేస్ మీరెందుకు కొన్నారంటే, సో నాకీ వర్క్ ఎక్కడ దొరకడం లేదనమాట. యాక్చువల్‌గా వేరే బండికి పోయినా గూడా ఆ ఓనర్లు డబ్బులు ఇయ్యకోకుండా ఉండడము, డ్యూటీలు కరెక్ట్‌గా ఇయ్యకోకుండా ఉండడము, ఆ విధంగా జరిగిందనమాట. సో 15 రోజులు డ్యూటీ చేసి 15 రోజులు ఇంటికాడ ఉంటాము. అందులోనూ ఓనర్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదనమాట. సో అందువల్ల ఆలోచించి ఎందుకు నేను 15 రోజులు పని చేస్తున్నాను, 15 రోజులు ఖాళీగా ఉంటున్నాను. ఆడొచ్చే 10,000, 15,000 ఖర్చులకే పోతున్నాయి. మనం ఏం మిగిలిస్తాము ఏమి అనేసి అట్ ద ఎండ్ ఆఫ్ డే ఎవరికన్నా ఏమన్నా ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లమ్ అయినా, ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మనం అయితే చూసుకోలేమనమాట. సో దాని గురించి ఆలోచించి కొద్దిగా ధైర్యం చేసి ఏ మనమే వెహికల్ తీసుకుంటే కొద్దిగా బాగుంటుందనేసి, మనకి ఎట్లో కొన్ని ఏళ్ళ నుంచి ఈ ట్రాన్స్‌పోర్ట్ ఫీల్డ్‌లో కొద్దిగా బాగా తెలుసనేసి సో నేనైతే వెహికల్ అయితే తీసుకున్నాననమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ డే నాకు కూడా లాసే. కానీ నేనైతే ఆ వెహికల్‌ని అయితే సేల్ చేయదలుచుకోలేదనమాట. సో ఎంత కష్టం వచ్చినా కూడా ఆ బండినైతే వదిలేయలేదు. అందువల్ల అయితే తీసుకున్నాననమాట. సో కష్టాలొచ్చినా కూడా దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేసుకుంటా గానీ, సో చూడండి పత్తి అక్కడ పెట్టింటే గాలికి నీళ్ళలో పడిపోయింది. సో అదనమాట. అందుకోసం అయితే వెహికల్స్ అయితే ఎవరు ఎక్కువ తీసుకోవద్దండి. ఏదన్నా మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా డబ్బుల్ని ఇట్లా ల్యాండ్ పైన గానీ, గోల్డ్ పైన గానీ ఇన్వెస్ట్ అయితే చేయండి. వెహికల్స్‌లో అయితే మీరు చాలా వరకు అయితే బాధపడతారనమాట. సో ఇట్లా ఏమన్నా యాక్సిడెంట్ అయితే సామాన్యులైతే తట్టుకోలేరు. నాకు కూడా ఇప్పుడు చాలా వరకైతే ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో ఈఎంఐలు 2 చేతి నుంచి కట్టాను. అలాగే మన షోరూమ్ వాళ్ళకి అడ్వాన్స్ అయితే కట్టాను. సో ఈ విధంగా అయితే చాలా వరకైతే ప్రాబ్లమ్ అయితుంది. కొద్దిగా అయితే చూసుకొని అయితే చేయండి. నేను ఈ 2 మంత్స్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినానో నాకే తెలుసనమాట. ఇంట్లోటివి చూసుకోవాలి, బండి ఈఎంఐలు చూసుకోవాలి, అడ్వాన్స్ చూసుకోవాలి షోరూమ్‌వి. సో మొత్తం అంతా కొద్దిగా మెంటల్ ప్రెషరు చానా ఎక్కువైపోతుందనమాట. తట్టుకోలేరు. కొద్దిగా ప్రశాంతంగా జాబ్ చేసుకునే వాళ్ళుంటే జాబ్ చేసుకోండి. ఆరాంగా ఉండండి. అంతేగాని ఈ వెహికల్స్ అవి ఇవి అన్నారంటే మీకు మనశ్శాంతి లేకోకుండా పోతుంది. రెస్ట్ ఉండదు. టెన్షన్‌ల మీద టెన్షన్‌లు, నిద్ర ఉండదు. ఊరికనే ఆరోగ్యము అంతా గబ్బు లేపుకుంటారనమాట. సో నేనైతే చెప్పాల్సింది ఇది చెప్పాను. ఇంకొక 15 డేస్‌లో అయితే వెహికల్ రెడీ అయితే నెక్స్ట్ ప్లాన్ ఒకటున్నది. సో ఎక్కడికెళ్తాము ఏమనేసి అప్పుడైతే చెప్తాననమాట. ముందుగా అనుకునేది ఏం వద్దు. సో అనుకునేసి మళ్ళీ ఏమన్నా అవి అవ్వకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను అంతకన్నా ఎక్కువ డిసప్పాయింట్ అవుతాననమాట. సో వెహికల్ రెడీ అయిపోయినాక ఒక వీడియో పెడతాను. సో అంతవరకు టాటా, బాయ్ బాయ్.